హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ అనాలిసిస్ అనేది చూద్దాము. ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మ్యాక్సిమం ఇలానే జరుగుతాయి అనమాట. 5th నుంచి 24th వరకు ఇలానే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పే టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, కన్ఫామ్గా మీకు జాబ్ వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోయి ముందర ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకి జనరల్ నాలెడ్జ్లో సైన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాండ్రి, కానీ చాలా తక్కువ అడిగారు అనమాట. ఈసారి కొద్దిగా ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు. కంప్యూటర్ నుంచి ఎక్కువ అడిగారు అనమాట. 5 to 6 క్వశ్చన్స్ నుంచి 7 క్వశ్చన్స్ వరకు అడిగారు షిఫ్ట్ వైజ్. మెయిన్గా ఎక్కువ హార్డ్వేర్ మీద సాఫ్ట్వేర్ మీద బేసిక్స్ తెలుసుకుండండి. రీసెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే కంప్యూటర్ మీద తెలుసుకుండండి. కరెంట్ అఫైర్స్ నుంచి 7 to 8 క్వశ్చన్స్ అనేవి అడిగాడు అనమాట. 2024 నుంచి 25 వరకు ఈవెంట్స్ అడిగారు. ఇండెక్సెస్ మీద ఎక్కువ అడిగారు అనమాట క్వశ్చన్స్. హంగర్ ఇండెక్స్, హ్యాపీ ఇండెక్స్, గ్లోబల్ ఫైర్ పవర్, స్పోర్ట్స్, ఎకానమీ, దీని మీద ఎక్కువ అడిగారు అనమాట. కరెంట్ అఫైర్స్. హిస్టరీకి వచ్చేసరికి 3 to 5 క్వశ్చన్స్ అనేవి షిఫ్ట్ వైజ్ అడిగారు అనమాట. యాన్షియట్ నుంచి అడిగారు, మెడివల్ నుంచి అడిగారు, మోడర్న్ మీద అడిగారు అనమాట. పాలిటీ నుంచి వచ్చి 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారనమాట. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద, సుప్రీం కోర్టు మీద, హైకోర్టు మీద, రైట్స్ మీద ఎక్కువ అడిగారు అనమాట క్వశ్చన్స్. జామెట్రీలో వచ్చి 3 to 5 క్వశ్చన్స్ అడిగారు. కోస్టల్ ప్లైన్స్, లాటిట్యూడ్, జనరల్ జియోగ్రఫీ మీద అడిగారు అనమాట క్వశ్చన్స్. జనరల్ నాలెడ్జ్ అనేది కొద్దిగా టఫ్గానే ఇచ్చారనమాట క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి సింప్లిఫికేషన్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అడిగారు. ఎక్కువ ఈజీగానే అడిగారు అనమాట. మ్యాథమెటిక్స్ అనేది హై స్కోరింగే. స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 5 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ మీద 2 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్, మెన్స్ట్రుయేషన్ నుంచి 1 క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు అనమాట. పర్సెంటేజ్ నుంచి 1 క్వశ్చన్ అడిగాడు. జియోమెట్రీ నుంచి 4 క్వశ్చన్స్ అడిగారు అనమాట. కొద్దిగా చూసుకోండి. ఇవన్నీ ఆల్జీబ్రా నుంచి 1 క్వశ్చన్ అడిగారు అనమాట. ప్యాటర్న్ ని బట్టే మీరు చూసుకోవాలి. ఎక్కువ డిఫికల్టీ అనేది మోడరేట్ గా ఇచ్చారనమాట. మ్యాథమెటిక్స్ ఓవరాల్ కొద్దిగా 3 to 4 క్వశ్చన్స్ అనేటివి లెంతీ క్వశ్చన్స్ అడిగారు. క్యాలిక్యులేటివ్ గా ఉన్నాయన్నమాట. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేటివి కొద్దిగా ఈజీగానే ఉంటాయి. త్వరగా చేసేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఎగ్జామ్కి మాత్రము. రీజనింగ్ వచ్చేసరికి పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, కోడింగ్, డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్ చాలా వచ్చాయన్నమాట. 15 to 20 క్వశ్చన్స్ ఇవే ఎక్కువ వచ్చాయన్నమాట క్వశ్చన్స్. రీజనింగ్ అనేది దీంట్లోనే కొద్దిగా టఫ్ అడుగుతున్నాడు. మనకి ఓవరాల్ కట్ ఆఫ్ కోసమైనా కూడా దీని నుంచి మనకి ఎక్కువ రావడానికి ట్రై చేయాలి. మీకు ఎన్ని డేస్ టైం ఉన్నా కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏమంటే అటెండెన్స్ వచ్చేసి 50% కంటే ఎక్కువ రాలేదన్నమాట. ఎందుకంటే సెంటర్స్ అనేటివి చాలా దూరంగా ఇచ్చారు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళు. కాబట్టి దీనివల్ల చాలామంది సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయలేదు. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓవరాల్ రివ్యూ వచ్చేసేసి మ్యాథమెటిక్స్ నుంచి లెంతీ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. జనరల్ అవేర్నెస్ నుంచి చాలా దొబ్బేసినట్టే. ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ కాబట్టి కొద్దిగా టఫ్గానే ఉంటుంది. పేపర్ అయితే ఓవరాల్ పేపర్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉందన్నమాట. కరెంట్ అఫైర్స్ అనేది 2024 మీద ఎక్కువ అడుగుతున్నాడు. ఇండెక్స్ మీద, ర్యాంకింగ్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. జనరల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి చాలా స్కిప్ చేశాడు అనమాట. ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. మ్యాక్సిమం 70 to 75 క్వశ్చన్స్ మీరు అక్యురేట్గా పెట్టాలి. 80 to 85 క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేదంటే రాదు. మెయిన్గా కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ఫోకస్ చేశారనమాట. సైన్స్ నుంచి తక్కువ క్వశ్చన్స్ అడిగారు. సింప్లిఫికేషన్ నుంచి స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ ఎగ్జామ్ అయిపోయింటే మాత్రం ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అనేటివి ఎవరితోనూ షేర్ చేయకండి. ఎవరికైనా మీరు చెప్పినట్టు తెలిసినట్టయితే డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి రిస్క్ తీసుకోవద్దండి. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. చాలా బాగా రాయండి ఎగ్జామ్. మీరు ఎగ్జామ్కి రెడీ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారో కూడా చెప్పానమాట. ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది, మీకు జాబ్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్.